హాయ్ నమస్తే తెలుగు కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు స్పెషల్ కిచిడి చేయబోతున్నాను. నేను చేసే ఈ కిచిడి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచిడిలోకి కావలసిన పదార్థాలు ఆలుగడ్డ, పచ్చిమిర్చి, బాదం, కాజు తీసుకోవాలి. ముందుగా మనం గిన్నె పెట్టుకొని కావలసినంత నూనె వేసుకొని 2 పావులంత నూనె వేసుకుంటున్నాను. సాజీరా, ఇలాచి, లవంగ, మసాలా వేసుకోవాలి. మసాలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి. ఆలుగడ్డ నూనెలో ఉడికిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మనకు కావాల్సినన్ని కాజు వేసుకోవాలి, బాదం కూడా వేసుకోవాలి. వాటిని బాగా నూనె వేగిన తర్వాత రైస్కు సరిపోయే అన్ని నీళ్ళు వేసుకోవాలి. నేనైతే 6 గ్లాసుల నీళ్ళు వేసుకున్నాను. టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న పప్పుని నీళ్ళలో వేసుకోవాలి. దాంట్లో వేసి బాగా ఉడికించుకోవాలి. 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, ఆ బియ్యంని బాగా కడిగి పెట్టుకొని నానబెట్టిన బియ్యంని ఆ పోపులో వేసుకోవాలి. ఆ రైస్ని బాగా ఉడికించుకోవాలి. బాగా మనం అన్నం ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి. సగం అయితే అయిపోయింది కిచిడి. కిచిడిని మంచిగా కలిపి కింది నుంచి పై వరకు కలపాలి. అన్నంనంతా నీట్గా అనుకొని మూత పెట్టేసుకోవాలి. దమ్ముకు వేసుకోవాలి. గరం గరం కిచిడి రెడీ. మా కిచిడి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లొకేషన్ చూస్తానా, మీకే పంపినాను కూడా. చూస్తాను నేను, చూస్తాను.